హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫుడీస్ లైక్ మీ. ఈరోజు మనం ఎంతో టేస్టీగా మటన్ కర్రీని అయితే తెలుసుకుందామండి. నేను చెప్పే ఈ ప్రాసెస్ చాలా సింపుల్ వేలో ఉంటుంది, తెలుసు కదా మీకు. నేను చాలా సింపుల్గా చెప్తాను. మా ఆయనగారు నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎక్సలెంట్గా చేస్తారండి. ఆయన పైగా చాలా బాగుంటుంది, అదేవిధంగా సింపుల్గా కూడా చేసేస్తారనమాట. సేమ్ అదే రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఫాలో అయిపోండి, పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తుందన్నమాట. ఓకేనా? అంతేకాదండి, ముక్క నోట్లో పెట్టుకుంటే జ్యూస్లా ఉంటుందన్నమాట. ఓకేనా? మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేయాలంటే కుక్కర్లో మనం మటన్ తీసుకొని కడిగి పెట్టేసుకోవాలి. ఆ కడిగి పెట్టేసుకున్న మటన్లో పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని ఆ తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దాంతోపాటు కారం కూడా వేసుకోవాలండి. వేసుకొని ఈ 3 వేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం ముక్క అంతా పట్టేటట్లు చక్కగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టే విధంగా జాగ్రత్తగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ప్రతి ముక్కకి నీట్గా మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అయితే అలా పట్టాలన్నమాట. దీంతోపాటు మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాను కూడా యాడ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చేసుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, నేను చూపించినట్టు ఇలా వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో విజిల్ పెట్టేయాలండి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత విజిల్ వేయించేసుకోవాలి. నేనైతే ఎగ్జాక్ట్గా 18 నుంచి 20 విజిల్స్ వేయించాను. అలా వేస్తే మనకి ముక్క మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆవిరి తగ్గేలోపు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి బాగాను. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ని చీలికలుగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అది వేరే రకంగా ఉంటుందన్నమాట. మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జాగ్రత్తగా మగ్గించుకోవాలి. మధ్యలో మూత పెట్టుకొని చూసుకుంటూ మళ్ళీ మూత తీసి చూసుకుంటూ మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కూడా కొంచెం లైట్గా మనం పసుపు యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక పసుపుని మటన్లో కూడా వేసాం కదండి, అందులో కూడా యాడ్ చేసాం కాబట్టి దీనికి కూడా సరిపడేంత మనం యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందాక మనం మటన్లో కూడా సాల్ట్ వేసుకున్నాం, ఎందుకంటే ముక్కకి సాల్ట్ లేకపోతే చప్పదనం వచ్చేస్తుంది. కాబట్టి ఆ కర్రీ దానికి సరిపడంత అందులో వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం కాబట్టి దీనికి సరిపడంత ఇందులో వేసుకోవాలి. మనం రెండు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే ఎక్కువ అయిపోతుందండి. సరిగ్గా చూసుకొని పసుపు, కారం, ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ రకంగా రెండు వేసుకొని జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఈ రకంగా మనం మగ్గించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనం పక్కన కుక్కర్ విజిల్ వేయించుకొని మటన్ అయితే పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని ఆవిరిపోతుంది కాబట్టి అది ఒకసారి ఆవిరి తీసేసి చూసుకొని మనకి ముక్క ఎంత ఉడికిందో చూసుకోవాలి. ఆ పీస్ మనకి కరెక్ట్గా రెడీ అయ్యిందంటే కనుక, ఒకవేళ మీకు సరిగ్గా ఉడకకపోతే మళ్ళీ విజిల్స్ వేయించుకోవచ్చు. కాకపోతే మనం వేసిన వాటర్కి సరిపోయినాయా విజిల్స్, ముక్క మనకు బాగా ఉడికిందా లేదా అనేది మాత్రం మీరు చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ తేడా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే వాటర్ సరిగ్గా ఒకే కొలతలో వేసుకోరు కదండి అందరూ, అందుకనే చెప్తున్నాను అనమాట. తక్కువ వేసారనుకో, తక్కువ వేసి ఎక్కువ విజిల్స్ వచ్చేసినాయి అనుకో మీకు మాడిపోతుంది. అలాగని ఎక్కువ వాటర్ వేసేసారనుకో ముక్క సరిగ్గా ఉడకదు. కాబట్టి మనకి ఇన్ని విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, ఆవిరి తీసేసి. మీకు పర్ఫెక్ట్గా కుక్ అయింది అనుకుంటే మనం నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా మగ్గిన తర్వాత నాకైతే రెడీ అయిపోయింది, కుక్ అయిపోయింది. కాబట్టి దాంట్లో ఉన్న వాటరు ఆ మటన్తో కలిపి మొత్తం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మొత్తం ఒకసారి సరిగ్గా మిక్స్ చేసుకోవాలండి. మన ఇక్కడ చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకొని మీకు ఈ టైంలో మొత్తం ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు.
మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే చాలా స్పైసీగా తింటాం, ఆయిల్ ఎక్కువనే యూజ్ చేస్తాము, అదేవిధంగా స్పైసీనెస్ కూడా ఎక్కువనే ఉంటుంది, ఘాటుగా కూడా తింటామండి. మీకు కూడా తగినంత మీరు వేసుకోవచ్చు. ఇందాక అందులో మనం మసాలా వేసాం కదా, ఇందులో కూడా మళ్ళీ ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా దేంతో తయారు చేస్తామంటే అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం మేము. ఈ మసాలా ఫ్రెష్ మసాలా ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 రోజులు 3 రోజులు అయిన తర్వాత వేసుకునే దానికన్నా అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు చూసారా, ఈ టైంలో యాడ్ చేశారు. ఫస్ట్ వేసి మగ్గించేసుకుంటే వేరేగా ఉంటుంది, లాస్ట్లో వేసుకుంటే వేరేగా ఉంటుంది. ఒక్కసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి, మీకే కంపల్సరీ తేడా అయితే తెలుస్తుంది. మా స్పైసెస్ తగ్గట్టు మేము వేసేసుకున్నాము అన్నీని. కారం కూడా కావాలితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. చూడండి, మనకి ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం సరిపోలేకపోయినా కానీ మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం దగ్గరికి వాటర్ ఎగిరిపోయిన తర్వాత వేసుకుంటే మాత్రం టేస్ట్ అసలు బాగోదు. దగ్గరికి అయిపోయిన తర్వాత వేసుకోవద్దు, వాటర్ ఉండగానే మీరు అన్నీ అడ్జస్ట్ చేసేసుకుని ఒక్కసారి చూసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్ కూడా దగ్గరికి ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా మనం ఉడికించుకోవాలండి. చూడండి, నాకైతే ఉడికిపోయింది, రెడీ అయిపోయిందండి, టెక్స్చర్ వచ్చేసింది. అలా ఆయిల్ సపరేట్ అయిపోవాలి. చూడండి, ఎక్కడ అడుగు అంటుకోలేదు, జాగ్రత్తగా ముక్క అయితే ఉడికిపోయింది మెత్తగా, చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే కర్రీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అర్జెంటుగా దీన్ని సర్వ్ చేసుకొని తినేయాలి. మీరు కూడా ఇలా ఫాలో అవుతే మీకు కూడా చాలా బాగా వస్తుందండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.